పద్ధతిలో ఉండకూడదు. దళిత ఎంపీటీసీ ఉన్నారు, ఆయన కూడా ఏమండి ఏంటి మీరు చూశారు, కులాల గురించి మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నాడు, మత రాజకీయాలు చేస్తున్నాడు, ఎట్లా చూస్తారు? మీ అభిప్రాయం ఏంటి అసలు? మీరు కాపు కులమా? నేను భీమవరం నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గం నుంచి జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలిచాను. నేను ఇప్పుడు అడిగినట్టు కళ్యాణ్ గారు పెట్టిన సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానం, ఆ కులాలను కలిపే ఆలోచన విధానం నుంచి వచ్చిన వ్యక్తిని నేను కూడా. ఈరోజు కళ్యాణ్ గారు మనం చెప్పారు అందరూ కూడా పెద్దన్న పాత్ర వహించండి అని చెప్పి, ఆ పెద్దన్న పాత్ర వహించారు కాబట్టి ఈరోజు నేను ఎంపీటీసీగా గెలిచాను. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ కులాలను కలిపే ఆలోచన విధానం ఏదైతే ఉందో కళ్యాణ్ గారు మాట్లాడే విధానికి వాటన్నిటికీ కూడా ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు కుళ్ళుకు చచ్చిపోతున్నారు. ఎందుకంటే కులాల మధ్యన చిచ్చు పెట్టేది ఎవరంటే వాళ్ళ, ఎందుకంటే దళితులు కాపులు కలిసి ఉంటే రాజ్యాధికారం ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది అన్న ఉద్దేశం ఏదైతే ఉందో వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు రాకూడదు, వాళ్ళ మధ్యన ఏవైనా సరే కుళ్ళు కుతంత్రాలతో ముందుకు పెట్టి వాళ్ళ విద్వేషాలు రెచ్చగొట్టాలి అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పేరు నాని గారు ఒక విషయం అండి, మీరు 2 చెప్పులు చూపించి నేను మగోడిని అంటారు కదా, 2 చెప్పులు చూపిస్తే మగోడు ఎవరండి? మీ నియోజకవర్గంలో అభివృద్ధి చూపించండి. పేరు నాని గారు మగోడు అంటారు. మీ నియోజకవర్గంలో పోర్టు ఇప్పుడు శంకుస్థాపన చేశారు, దాన్ని ప్రారంభోత్సవం దగ్గరికి తీసుకెళ్ళండి, మీరు మగోడు అంటారు. అంతేగాని చెప్పులు చూపిస్తే మగోడు అంటారేంటండి? బందర బస్ స్టాండ్కి శుభ్రంగా దానికి వాటర్ అవి రాకుండా నీట్గా ఉండేది చేయండి, అప్పుడు మిమ్మల్ని మగోడు అంటారు. అంతేగాని 2 చెప్పులు చూపించినందుకు మాత్రం మగోడు అంటారు. కళ్యాణ్ గారు నన్ను మీటింగ్లో కూడా మరీ చెప్పారు, గాంధీ గారు లాగా ఒక చెంప కొడితే కనుక 2వ చెంప చూపిస్తాం అనుకోకండి, ఆ చెంప ఈ చెంప దవడ వాసుపడేట్టు పగలగొడతామని చెప్పారు కళ్యాణ్ గారు. మీకు కూడా అదే రిపీట్ అవుతుంది, ఒకసారి ఆలోచించుకోండి. మీరు 2 చెప్పులు చూపించిన, ఇందాక మా అన్నగారు కొరియర్ సీన్ గారు చెప్పినట్టు మీకు 2 చెప్పులు చూపించడం కాదు, ఆ నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల మంది చెప్పులు కూడా మీ మీద ఉంటాయి. అలా కదండి, అసలు రాజకీయాల్లో కులాలు పెట్టి మాట్లాడుకోవటం, మతాలు పెట్టి మాట్లాడుకోవటం, మీరు పేద మేము ధనిక, ఏంటి ఇదంతా? అసలు ఈ కులాల విషయం తీసుకొచ్చిందే వైసీపీ. వాళ్ళు ఒక కొత్తదానికి నాంది పలికింది ఏదంటే ఇదే. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే మాట్లాడితే కనుక అధికార పార్టీ మీద ఏదైనా వాళ్ళు ఉన్న ఇబ్బందులు ఏమైనా చెప్తే కనుక ఆ కులస్తుని తీసుకొచ్చి తిట్టిస్తారు. మళ్ళీ వేరే కులం కాదు, బీసీ వర్గంలో ఎవరైనా నాయకుడు మాట్లాడితే బీసీ వర్గం నుంచి తీసుకొస్తారు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాట్లాడితే ఎస్సీ సామాజిక వర్గం నుంచి తీసుకొస్తారు, ఓసీ సామాజిక వర్గం నుంచి ఓసీ సామాజికం తీసుకొచ్చి దీన్ని కొత్తతో వరవడిని ఎవరో సృష్టించింది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. వాళ్ళ కులాల గురించి మాట్లాడేది ఏంటంటే వేరే వ్యక్తి మాట్లాడితే వేరే వాళ్ళు మాట్లాడకూడదా? ఆ కులస్తులే మాట్లాడాలా? సమస్య ఎవరైనా సరే అడగకూడదా? ఈ ప్రభుత్వాన్ని భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా అధికారంగా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికే ఉంటుంది.